అందరూ కూడా ఏకగ్రీవంగా బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. అది కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ బిల్లుకు సంబంధించి అందరూ అంగీకరించారు కాబట్టి ఏకగ్రీవంగా ఆమోదించబడినట్లుగా ఒక తీర్మానం మన ఈ సభ ద్వారా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించవలసినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందరూ కూడా అదే చెప్పారు, నేను కూడా ఏకీభవిస్తున్నాను. అలాగే కేంద్రం నుంచి అనుమతి వచ్చే వరకు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో 42% అమలు చేయడానికి అవకాశం ఉంటుందో, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఉంది, తర్వాత కొంత సీలింగ్స్ ఉన్నాయి, అటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా కేంద్రంతో నిమిత్తం లేకుండా ఎక్కడెక్కడ ఈ 42%ని అమలు చేయడానికి అవకాశం ఉంటుందో ఆయా డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా తక్షణం అమలు చేస్తే బాగుంటుందనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే మనందరికీ తెలుసు, ఈ క్యాస్ట్ సంబంధించినటువంటి సెన్సస్ దాదాపు 1931లో ఒక పర్యాయం, తర్వాత 53లో ఒక పర్యాయం, 79లో మండల్ కమిషన్ ద్వారా 53 కాకా కాలేల్కర్ ద్వారా జరిగింది. అదంతా కూడా రాష్ట్రంలో జరగలేదు అధ్యక్ష, దేశవ్యాప్తంగా జరిగింది. మండల్ కమిషన్ సర్వే తర్వాత మాత్రమే 27% కేంద్రానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు లేకపోతే కేంద్రానికి సంబంధించిన అంశాల్లో మాత్రం 27% రిజర్వేషన్లు అమలు జరిగాయి. కానీ రాష్ట్రానికి సంబంధించి మొదటిసారిగా, మరి మిగిలిన రాష్ట్రాలు ఎక్కడ జరిగింది నాకు తెలియదు, తమిళనాడు లాంటివి జరిగి ఉండొచ్చు, మన రాష్ట్రానికి సంబంధించి మొదటిసారిగా పూర్తి స్థాయిలో సర్వే జరగటం, ఆ సర్వే ప్రకారంగా 42% రిజర్వేషన్కి ఇందులో పొందుపరుస్తూ సభలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మొన్న జరిగినటువంటి దానిలో మేమందరం కూడా సలహా ఇచ్చాం, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా పాటించింది. అప్పుడు కొద్దిగా అనుమానాలు, అందరూ ఆ బీసీ పర్సంటేజ్ ఎంత ఉంది, కరెక్ట్ వచ్చిందా రాలేదా అని, దానికి వారు అవకాశం కూడా ఇచ్చారు. మరలా నమోదు చేసుకొని వాళ్ళందరూ మరలా నమోదు చేసుకునే విధంగా అవకాశం కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా ఏమీ లేదు. అదేవిధంగా ఈ సందర్భంగా మన ఎన్టీ రామారావు గారిని కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఇవన్నీ ఈ రభస, ఈ హైరాణాలు లేని రోజుల్లోనే ఆయన అంటే స్థానిక సంస్థల్లోనూ ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్లు కేటాయింపులు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఆ రోజుల్లోనే ఆయన చేయటం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత మరలా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం వచ్చింది. దీన్ని ఈ అందరి ఏకాభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని విధంగా మరలా ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసినట్లుగా కేంద్రంతో అనేది కేంద్రం దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ వాళ్ళతో పంచాయతీ తేల్చుకోవటం, లేకపోతే కోర్టు, ఇవన్నీ చాలా చాలా సమయం పడుతుంది. ఈ లోపు ఎంత మేరకు చేయడానికి అవకాశం ఉందో అంత మేరకు చేసి తద్వారా రామారావు గారి తర్వాత ఒక మంచి నిర్ణయం, మంచి విధానాన్ని అమలు చేసినట్టుగా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 42% కాదు, 69 కాదు, 100% రిజర్వేషన్లు అమలు చేశారు ఎమ్మెల్సీ సంబంధించి. మీకు అభినందనలు. మాకు ఒక అవకాశం ఇచ్చారు, మేము కూడా మీ దారిలో నడిచాం. బీఆర్ఎస్ మిత్రులు కూడా సరే వాళ్ళు అది ఎస్సీ వర్గీకరణ వాళ్ళు 100% చేశారు. అంటే అవకాశం వచ్చినప్పుడు ఇవాళ మన ఆపినా కూడా ఇక ఆగదు.
అటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి ఇందాక మన మిత్రులు చాలామంది చెప్పారు, ఈ మన సమాజ మనుగడ మొత్తం కూడా ఆధారపడింది, వెన్నెముకలాగా ఆధారపడింది ఎవరంటే శ్రమజీవుల పైన. ఆ శ్రమజీవులు ఎందులో ఉంటారంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. వాళ్ళకి సమన్యాయం కాదు, వాళ్ళకి తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ మరింత న్యాయం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఈ క్రమంలోనే మనకందరికీ తెలుసు, ప్రభుత్వ ఉద్యోగాలు రాను రాను తగ్గిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ సర్వీసుల్లో కానీ లేకపోతే పబ్లిక్ సెక్టార్స్లో కానీ ఇక పర్సంటేజ్ రాను రాను తగ్గిపోతూ ఉంది. అందువలన అంతా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు, ఇలా అసంఘటిత రంగాలు, ఆ విధంగా 9,000, 10,000